హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు T9 న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో మొత్తానికి ఈ యొక్క లైఫ్ సప్లిమెంటరీ కూడా ఇస్తున్నారు పత్రికతో పాటు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు రేపటి నుంచి మహాకుంభమేళా అని చెప్పేసి ఇక్కడ వార్త. జనసంద్రంలా ప్రయాగ్ మహారాజ్ అని చెప్పేసి దాంతోపాటు తరలి వస్తున్న 45 కోట్ల మంది భక్తులు, భారీగా తరలి వచ్చిన నాగసాధువులు, అఘోరాలు, IRCT వెబ్సైట్లో టెంట్ బుకింగ్ వివరాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి రేపటి నుంచి మహాకుంభమేళా స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించిన వార్త. తరలి వస్తున్న 45 కోట్ల మంది భక్తులు అంటే దాదాపుగా భారతదేశం మొత్తంలో సగభాగం ఆల్మోస్ట్గా ఈ యొక్క ఒక 5% మొత్తం అక్కడ దర్శనానికి వెళ్తున్నారు. ఈ యొక్క నదీ స్నానాన్ని ఆచరిస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి మహాకుంభమేళా స్టార్ట్ అయింది కాబట్టి దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రాష్ట్రంలో కొత్త బ్రాండ్ బీర్లు, లిక్కర్. రాష్ట్రంలో కొత్తగా బ్రాండ్ బీర్లు, లిక్కర్ రానున్నాయి. ఇందుకోసం కొత్త బీర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇప్పుడు నిన్నమొన్న ఈ యొక్క ఒక కింగ్ఫిషర్ బీర్ గురించి చిన్నగా రచ్చ జరుగుతుంది కదా, ఆ విధంగానే దాంతోపాటు ఈ యొక్క కొత్త బ్రాండ్లు వస్తున్నాయంట. కొత్త బ్రాండ్ బీర్లు, లిక్కర్ స్టార్ట్ అవుతున్నాయంట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పల్లెలకు బయలుదేరిన పట్నం. సంక్రాంతి కోసం సొంతూళ్లకు ప్రజలు, బారులు తీరిన వాహనాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. యాదాద్రి జిల్లా హైవేలపై పోటెత్తిన బండ్లు. 24 గంటల్లో 2 టోల్ గేట్ల మీదుగా 1.40 లక్షల వెహికల్స్ కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. హైదరాబాద్ సగం ఖాళీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సంక్రాంతి పండుగ పెద్ద పండుగ ఒక రకంగా. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా పెద్ద పండుగ కాబట్టి అక్కడ జనాలు మాత్రం ఎక్కువ వెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క దాదాపు ఈ యొక్క ఉద్యోగాల రీత్యా కావచ్చు, లేకపోతే ఇంకే ఉపాధి కోసం కావచ్చు, ఏదో విధంగా హైదరాబాద్లో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పల్లెలకు మొత్తం బయలుదేరి అన్నట్టు కుటుంబ సభ్యులు, లేకపోతే ఈ యొక్క సొంతూళ్ళ పండగలు సంబరాలు, దాంతోపాటు కొన్ని ఏరియాల తిరణాలు అంటారు హైదరాబాద్ ఈ యొక్క ఆంధ్రలో. ఇక్కడ జాతరలు అంతా ఇక పండగ సంబరాలు అంటే 3-4 రోజులు మొత్తం పండగ ఆడావేడిలో ఉంటారు అన్నట్టు. సో ఇక సంవత్సరానికి ఒకసారి వస్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా గ్రాండ్గా చేసుకోవాలి. ఎంత సంపాదన ఎంత తక్కువ ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా అని అవసరమైతే అప్పు చేసుకోవడం కూడా ఈ యొక్క బంధువులు వాళ్ళందరికీ కొత్త బట్టలు అన్నీ సరిచేసి వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చి ఇక ఇంటి ఆడపడుచులు వస్తుంటారు. అంత బాగుంటుంది. ఈ ఒక 2-3 రోజులు మాత్రం ఆనందంగా ఉంటారు కుటుంబంతో కలిసి. సో ఎన్ని విషయాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నా అని, మన జీవన పోరాటం ఏ విధంగా ఉన్నా అని కుటుంబ సభ్యులతో కొంత టైం అయినా కేటాయించే విధి విధానాలు ఎట్లా ఉంటాయంటే ఈ పండగ సమయాల్లోనే ఎక్కువ దొరుకుతాయి అన్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తి అందరినీ కోరుకుంటున్నా. అందరికీ మా భగవంతుడు అందరూ మీరు కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పండగ సెలబ్రేషన్ బాగుండాలని చెప్పి నేనైతే ఆశిస్తున్నా. సంక్రాంతి పండుగ కోసం పట్టణం నుంచి జనం పల్లెబాట పడుతున్నారు. సొంతూళ్ళలో అయిన వాళ్ళ నడుమ వేడుకలు జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారు. దీంతో హైదరాబాద్ ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవేలు కిక్కిరిసిపోతున్నాయి. యాదాద్రి జిల్లాలోని హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ హైవేలపై వాహనాలు బారులు తీరాయి. 2 రోజులుగా క్షణం తీరిక లేకుండా బండ్లు ప్రయాణిస్తున్నాయి. ఎటు చూసినా వాహనాలే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఉపాధి ఉద్యోగాల కోసం హైదరాబాద్కు వచ్చిన వలస జీవులు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్ళడం పరిపాటి. దాంతోపాటు 2 రాష్ట్రాల్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. పండుగ కోసం ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఎటు చూసినా వాహనాలే. చూడండి ఎట్లా ఉన్నాయి, చూడండి ట్రాఫిక్ జామ్ మొత్తం నిండిపోయింది. ఈతల రోడ్ చూడండి పెద్దగా లేనే లేదు, మళ్ళీ రిటర్న్ వచ్చేటివి లేవన్నట్టు. హైదరాబాద్ అయితే సగం ఖాళీ అయిపోతుంది. సో దానికి సంబంధించిన వార్త.
మొత్తానికి ఈ పండగ సెలబ్రేషన్ సంక్రాంతి సెలబ్రేషన్స్ మాత్రం గ్రాండ్గా జరుపుకోవాలి. ముందుగానే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మన టీనేజ్ న్యూస్ తరపున. సో దాంతోపాటు మరో వార్త చూసుకుందాం. ఇది ఒక విషాద వార్త. పిస్టల్ పేలి ఎమ్మెల్యే మృతి. ప్రమాదవశాత్తు పిస్టల్ పేలడంతో పంజాబ్లోని ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సి గోగి చనిపోయారు. తన పిస్టల్ను ఎమ్మెల్యే గోగి శుభ్రం చేసుకుంటుండగా యాక్సిడెంటల్గా అందులో నుంచి బుల్లెట్ ఫైర్ అయ్యి కంతలోకి తీసుకుపోయిందంట మొత్తానికి. సో హాస్పిటల్కు తీసుకెళ్లే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి ఇక్కడ వార్త. పాపం ఆ యొక్క రివాల్వరు కొంచెం తూడ్చుకొని ఇట్లా క్లీన్ చేసుకుంటుంటే ప్రమాదవశాత్తు పేలిపోయింది యాక్సిడెంటల్గా. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక స్పెషల్ షోలకు నో పర్మిషన్. సినిమా టికెట్ల పెంపు, స్పెషల్ షోలకు ఇకపై రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు ఉండబో అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 16 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. గేమ్ చేంజర్ సినిమాకు ఇచ్చిన అనుమతులు కూడా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. ఇక పిల్లలాట అయినట్టు అయిందని చెప్పేసి హైకోర్టు ఒకసారి మొట్టికాయలు వేసే వరకల్లా మళ్ళా దిగొచ్చింది ప్రభుత్వం కూడా రకంగా చెప్పాలంటే. సో ఈ నెల 16 నుంచి స్టార్ట్ అవుతుంది. గేమ్ చేంజర్ సినిమాకు మొన్న పర్మిషన్స్ ఇచ్చారు కదా, దిల్ రాజు సినిమా అని చెప్పేసి. సో ఆ పర్మిషన్స్ కూడా వెనక్కి తగ్గినాయి అన్నట్టు. సో ఇది వార్త. అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటాయి అన్నట్టు. సో దాంతోపాటు సోలార్ పవర్ టార్గెట్ అని చెప్పేసి 26,000 మెగావాట్లు 2035 నాటికి చేరుకోవాలని చెప్పేసి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి 26,000 మెగావాట్లు 2035 నాటికి చేరుకోవాలని ప్రభుత్వ లక్ష్యంగా తీసుకున్నది అన్నట్టు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 విడుదల. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్, దాంతోపాటు ప్రాజెక్టులకు ప్రాధాన్యం. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రోత్సాహకాలు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు కరెంట్ అమ్ముకునేందుకు ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క సోలార్ పవర్ టార్గెట్కు పెట్టుకొని ఇంకా కరెంటుని ఎక్కువ ఉత్పత్తి చేసే విధంగా స్టార్ట్ చేసారు ఈ యొక్క ప్రభుత్వం. సో ఇంకా గ్రాండ్గా సక్సెస్ కావాలని చెప్పేసి మనం కూడా కోరుకోవాలి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కోతుల కంట్రోల్ ఎట్లా అని చెప్పేసి ఇక్కడ రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతుల మంద. 4 ఏళ్లలో 1,500 కోతులకే స్టెరిలైజేషన్. ఒక్కో కోతిని పట్టుకోవడానికి 1000 ఖర్చు. ఫండ్స్ లేక చేతులు ఎత్తేస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీలు. నానాటికి పెరిగిపోతున్న కోతుల సంఖ్య, ఇండ్లు, పంటలపై దాడులు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ చూడండి, నానాటికి పెరిగిపోతున్న కోతుల సంఖ్య, ఇండ్లు, పంటలపై దాడులు అంటే అడవులను కూడా మనం నాశనం చేస్తలేమా? అడవులను మొత్తం ఆక్రమిస్తలేమా? అడవులను మొత్తం భూస్థాపితం చేస్తలేమా? దానిని కూడా ఒకసారి ఆలోచన చేయొచ్చు కదా. అక్కడ గతి లేకనే ఇక్కడికి వస్తున్నాయి. మరి వాటి పుట్ట కొడితే మాత్రం అవి ఎక్కడ పోవాలి మరి? కాబట్టి ఇక పంట పొలాల మీదకి రాకపోతే ఇంకెక్కడ? పంట పొలాల మీదకి వస్తాయి, ఇళ్ళకి కూడా వస్తాయి. కాబట్టి ఇది మనం కూడా ఒకసారి అడవుల సంతతి కూడా పెంచుకుంటే బాగుంటుంది. వాటిని కూడా ఇబ్బంది పెట్టే తరహాలు ఉంటే ఇట్లనే అయిపోతుంది. ఇంత అవి మాత్రం జీవరాశి కాదా? మనం మనుషులు మాత్రమే బతకాలని ఉందా? అది కూడా ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు అవి మాత్రం వాటిని పట్టుకొని మాత్రం తీసుకెళ్ళి అడవులనే కదా వదిలేయాలి. అడవులు ఆహారం దొరకకపోతే, అవి రోడ్ల మీదకి రాకపోతే, ఈ యొక్క పల్లెల్లోకి రాకపోతే, పట్టణాల్లోకి రాకపోతే ఏం చేస్తాయి మరి? తిండి కోసమే వస్తున్నాయి కదా. ఇక్కడ ఫ్రీడమ్ ఎట్లాగో ఉండదు. దానికి పెద్దగా బెదిరిస్తుంటారు, కొడుతుంటారు, ఇబ్బంది పెడుతుంటారు. అయినా కానీ ఇక్కడికి వచ్చే ఇక్కడ కూడా చాలా చోట్ల ఈ యొక్క కరెంట్ షాక్ తోటి లేకపోతే ప్రమాదాలకు గురై కూడా కొన్ని చనిపోతుంటాయి. అడవుల్లో అయితే అవన్నీ ఏమి ఉండవు కదా పెద్దగా. వాటి ఆహారం మీద అవే సంపాదించుకుంటే అవే తింటే అవే బతుకుతాయి. అక్కడ అడవి జంతువులు అన్నీ అంతే కదా. కానీ అడవులను మొత్తం సహా నాశనం చేసే వరకల్లా అక్కడ వాటికి తిండి గతి లేక బయటకు వస్తున్నాయి. అవి కూడా ఆలోచన చేయాలి మనం. మొత్తానికి ఇట్లా ఆలోచన చేయాలి, అట్లా ఆలోచన చేయాలి. రెండు కంట్రోల్ ఎట్లా చేయాలంటే, ఒక రకంగా అడవుల సంతతి పెరిగితే ఖచ్చితంగా అడవుల్లోకి వెళ్ళిపోతాయి. అవి అడవుల్లోకి వదిలేసినా అక్కడ నుంచి మళ్ళీ బయటికి రావు పెద్దగా. ఎందుకంటే అక్కడ మన్నీ దొరికినప్పుడు ఇక్కడికి మాత్రం ఎందుకు వస్తాయి? మనం ఏమో ఇష్టం వచ్చినట్టుగా కబ్జాలు చేస్తారు, తినేస్తారు, ఆ అడవులను మొత్తము
ఎట్టెట్ట చేస్తారో అన్నీ తెలుసు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు హైదరాబాద్లో అండర్ గ్రౌండ్స్ కరెంట్ వైర్లు కేబుల్స్ వివిధ దేశాల్లోని బెస్ట్ పాలసీలను స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ప్రభుత్వ ఆఫీసు స్కూళ్లపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచన చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. ఉస్మానియా దవాఖానకు నెలాఖరులోగా శంకుస్థాపన. మొత్తానికి ఉస్మానియా దవాఖానకు ఈ నెలాఖరు లోపల అంటే ఈ జనవరి ఎండింగ్ లోపల శంకుస్థాపన చేస్తున్నారట. కార్పొరేట్ హాస్పిటల్స్కు ధీటుగా నిర్మించాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇంతకుముందు ఎక్కడ పోయినంటే గాంధీకి వేసుకుపోయారంట, ఉస్మానియాకి వేసుకుపోయారంట, అంటే మళ్ళీ తిరిగి వస్తాడని గ్యారంటీ లేదు అన్నట్టుంటుండే పరిస్థితి. కాబట్టి వీటి మీద ప్రత్యేక ఫోకస్ ప్రభుత్వం పెట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇదే ఎలా చెప్తున్నారో ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా ఉండేటట్లుగా వైద్యం ఉండాలని చెప్పేసి ఎట్లా చేస్తున్నారో అలా చేయాలని చెప్పేసి మనం కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ సౌకర్యాలు కూడా అదే విధంగా ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి. మునితే ప్రైవేట్కి తీసుకుపోవాలి అని చెప్పేసి అంటే కూడా కొంచెం ఇబ్బంది చాలా అవుతుంది. సో పేదలకు అందుబాటులో కూడా ఈ విధంగా వైద్యం అందుబాటులో ఉంటే చాలా మంచిది. పేదలకు ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ విద్య, వైద్యం, న్యాయం ఈ 3 ఫ్రీగా ఉంటే సార్ మిగతా ఏవి అవసరం లేదు. ఎంత కావాలంటే అంత ట్యాక్సులు కడతారు మనోళ్ళు కూడా, ప్రజలంతా. సో ఇది వార్త. దాంతోపాటు అసైన్డ్ భూముల్లో వెంచర్లు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతల భూదందాలో కొత్త కోణం. బైపాస్ వస్తుందని ముందే తెలుసుకొని తక్కువ ధరకు అసైన్డ్ భూములను కొనుగోలు చేసిరట. ప్లాట్లుగా చేసి నోటరీపై అమ్మకాలు. 10 కోట్ల మేర వెనకేసుకున్న తాజా మాజీ సర్పంచ్ భర్త. రాజన్న సిరిసిల్ల వెంకటాపూర్లో వెలుగులోకి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సిరిసిల్ల మన కేటీఆర్ సార్ ఇలాకా, కేటీఆర్ సార్ నియోజకవర్గం. మొత్తానికి అక్కడ ఓ మాజీ సర్పంచ్ భర్త చేసిన లెక్కలు అంతగానం 10 కోట్ల మేర వెనకేసుకున్నాడట. అసైన్డ్ భూములు అమ్ముకు తిన్నాడు, అవి కూడా ప్లాట్లు చేసి వెంచర్లు చేసి. ఆ విధంగా ఉంది కథ అయినది. మొత్తానికి వెలుగులోకి వచ్చింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇంగ్లాండ్ T20 సిరీస్కు జట్టు ఎంపిక. సో దాంతోపాటు ఇంగ్లాండ్తో T20 సిరీస్కు జట్టు ఎంపిక. ఇంగ్లాండ్తో ఈ నెల 22వ తేదీ నుంచి జరగబోయే 5 T20ల సిరీస్కు సెలెక్టర్లు ఇండియా టీంను ప్రకటించారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ 14 నెలల విరామం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు తెలుగు ప్లేయర్లు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మకు చోటు దక్కిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి స్పోర్ట్స్కి సంబంధించిన వార్త చూస్తున్నాం. దాంతోపాటు కొండపోచమ్మ సాగర్లో మునిగి 5గురు మృతి అని చెప్పేసి ఇక్కడ ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్ళి యువకుల దుర్మరణం. ఇంకో 2 స్నేహితులు సురక్షితం. మృతులందరూ హైదరాబాద్ వాసులే. వీరిలో 2 అన్నదమ్ములు అని చెప్పేసి ఇక్కడ వార్త. పాపం ఈ యొక్క కొండపోచమ్మ సాగర్కి పోయి సున్నికి పోయి పాపం అందులో మునిగిపోయి చనిపోయారు. లోతు లేదనుకొని ఇంత ముందరకు పోయి అందులో మునిగిపోయారంట. ఒకరు పోతుంటే ఇక కాపాడడానికి ఇంకో పిల్లాడు పోయి ఈత రాకపోతే ఇట్లే ఉంటుంది పరిస్థితి. సో మొత్తానికి పాపం 5 మంది చనిపోయారు, అందరు యువకులే. 2 కొంచెం సేఫ్గా ఉన్నారంట పాపం. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఆన్లైన్ గేమ్స్కు యువకుడు బలి. దాదాపు 40 లక్షలకు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడట. ఊర్లోనే 15 లక్షలు అప్పు తెచ్చి ఇచ్చిన తండ్రి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఘటన. యాప్లో 1.50 లక్షలు పోగొట్టుకొని యువతి ఆత్మహత్య యత్నం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇవన్నీ కొన్ని ఉంటాయండి. ఇట్లా ఈ యాప్ ఓపెన్ చేసి ఇట్లా గేమ్స్ ఆడితే పైసలు వస్తాయి, గట్ల అయితే అవి ఇచ్చినట్టే ఇస్తారు, మొత్తం గుంజుకుంటారు. అందులో మొత్తం కోల్పోతావు, నువ్వు కోల్పోతావు. దయచేసి కష్టపడి సంపాదించిన పైస మాత్రం నిలబడుతుంది. ఈ యొక్క గేమ్స్ వల్ల వచ్చేటివి లేకపోతే ఈ యొక్క యాప్స్, ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ వేస్ట్. దయచేసి వ్యక్తిగతంగా మీరు గెలవండి, వ్యక్తిగతంగా నిలబడండి. అంటే మీరు కష్టపడి పనిచేస్తేనే బెటర్. ఉద్యోగాలు చేయండి, బయట మస్తు దొరుకుతాయి ఉద్యోగాలు. దీనిలకు అలవాటు పడ్డారనుకోండి ఇవన్నీ వేస్ట్ అన్నట్టు. ఓ రకంగా మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు. సో ధర్మంగా మనం కష్టం చేసుకొని బతికి ఏదైనా పని చేసుకొని బతికితే చాలా బాగుంటుంది.
కాబట్టి ఇందులో మిమ్మల్ని మీరు కోల్పోయిన తర్వాత ఇంకా మీరు సాధించింది ఏముండదు. దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా? మిమ్మల్ని మీరే కోల్పోతున్నారు, ఇంకేం యూజ్ ఉంది ఇంకా అక్కడ? దాంతోపాటు ఈ యొక్క కుటుంబం మొత్తం వలైపోతుంది ఒక రకంగా చెప్పాలంటే. సో దయచేసి దాని మీద ఒకసారి ఇలాంటి పరిస్థితులు తీసుకోకూడదని చెప్పేసి యువకులకు మొత్తానికి చిన్న సూచన చేస్తున్నా, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, చూడండి. సో దాంతోపాటు సర్కారు భూమి కబ్జా చేసిన వాళ్ళపై ఉక్కుపాదం మోపండి, అవసరమైతే బుల్డోజర్లు దింపండి, బండి సంజయ్ అంటున్నాడు. ప్రభుత్వానికి ఆఫీసర్లకు మేము అండగా ఉంటాం. కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ లీడర్లు ధరణి పేరుతో ప్రభుత్వ భూములను మాయం చేశారని ఫైర్ అని ఇక్కడ చూడండి. ఇక్కడనేమో వెంచర్లు మొత్తం అసైన్ భూములు ఎట్లా మొత్తం వెంచర్లు వేసుకొని అమ్ముకున్నాడు కదా మాజీ సర్పంచ్, ఆ విధంగానే ఇక్కడ చూడండి సర్కారు భూమి కబ్జా చేసిన వాళ్ళపై ఉక్కుపాదం మోపండి అని చెప్పేసి గవర్నమెంట్, ప్రతిపక్షం విపక్షం కలగలిసి పనిచేస్తే మాత్రం అది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది. పరిపాలన అనేది స్ట్రాంగ్ ఉంటుంది, రాష్ట్రం డెవలప్మెంట్కి ఉంటుంది, ప్రజల సంక్షేమ పరిధిలో నడుస్తుంది. ఆ విధంగా పనిచేయాలి. లేకపోతే ఇసొంటి వాళ్ళు మధ్యలో వచ్చేసి మొత్తం కబ్జాలు చేసుకొని తినేస్తారు. సో మొత్తానికైతే బండి సంజయ్ మాత్రం ఫేవర్గా మంచిగా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వానికి ఆఫీసర్లకు మేము అండగా ఉంటాం. కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ లీడర్లు ధరణి పేరుతో ప్రభుత్వ భూములను మాయం చేశారని ఫైర్ అవుతున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది వెలుగుదిన పత్రిక. ఓకే, శనార్థి తెలంగాణ పత్రిక చూద్దాం మనం. ఇక్కడ మాస్ హీరోయిన్గా పూజా హెగ్డే అని చెప్పేసి ఇక్కడ వార్త 9వ పేజీలో ఉంది మొత్తం అది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కార్పొరేట్కు ధీటుగా కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలి, అత్యాధునిక వసతులు కల్పించాలి, భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా డిజైన్లు రూపొందించాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఈ నెలాఖరులోగా శంకుస్థాపనల చర్యలు అని చెప్పేసి మొత్తానికి శంకుస్థాపనకు చర్యలు స్టార్ట్ తీసుకుంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే కార్పొరేట్కు ధీటుగా ఉస్మానియా హాస్పిటల్ ఉండాలని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. ఇది సక్సెస్ఫుల్గా వెళ్ళాలని మనం కోరుకోవాలి. సో దాంతోపాటు కొండపోచమ్మలో దారుణం, ప్రాజెక్టులో సెల్ఫీ దిగడానికి వెళ్ళి 7 యువకులు గల్లంతు, ప్రాణాలతో బయటపడ్డ 2, నీటిలో మునిగి 5 మృతి, యువకులు హైదరాబాద్ నుంచి వచ్చినట్టుగా గుర్తింపు, ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. పాపం పిల్లలు చనిపోయారు. సో దాంతోపాటు టెక్ బానిసలు, వారానికి 90 గంటలు పని, కార్పొరేట్ బాసులు కొత్త కుట్రలు అని చెప్పేసి తరచూ తెరపైకు ఇదే అంశం. కుటుంబాలతో ఉండాలా, యంత్రాలుగా మారిపోవాలా, వారానికి 168 గంటలు 90 గంటలు పనిచేస్తే మిగిలేది 78 గంటలే. ఇప్పటికే టెకిల్లో మెంటల్ డిప్రెషన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించింది. మొత్తానికైతే ఎక్కువ పని చేస్తున్నారంట. సో దానికి సంబంధించి సో భారం పడుతుంది మనుషుల మీద. సో దానికి సంబంధించిన వార్త చూడండి ఎట్లుందో పరిస్థితి. సో దానికి సంబంధించింది. దాంతోపాటు పల్లెబాట పట్టిన జనం, టోల్ ప్లాజాల వద్ద ఫుల్ రష్, విజయవాడ రూట్లో గంటకు 1000 కార్లు, పతంగి టు మెట్ వరకు ట్రాఫిక్ జామ్, అధిక ఛార్జీలపై రవాణా శాఖ ఫోకస్, పలు చోట్ల 160 బస్సులపై కేసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో సంక్రాంతి పండుగ నేపథ్యంలో భాగ్యనగరం దాదాపు సగానికి పైగా ఇప్పటికే ఖాళీ అయింది. శనివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి సొంత గ్రామాలకు వెళ్ళే ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే వేలాదిగా కార్లలో ఫ్యామిలీతో సహా సొంత ఊర్లకు ప్రయాణమయ్యారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తం 2వ పేపర్లో ఉంది మిగతా వార్త. మొత్తానికైతే పండగలకు, సంక్రాంతి పండుగకు జనాలందరూ ఊర్ల బాట పట్టారు, పల్లెల బాట. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాండి. త్వరలో వివాదానికి తెర అని చెప్పేసి 4 నెలల్లో దుర్గం చెరువు FTL బఫర్ జోన్లను నిర్ధారిస్తామని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి త్వరలో వివాదానికి తెరబడనుంది. సో దానికి సంబంధించింది 4 నెలల్లో దుర్గం చెరువు FTL ఏంటి, బఫర్ జోన్ ఏంది నిర్ధారిస్తున్నారట. సో దానికి సంబంధించింది. అన్ని శాఖల భాగస్వాములతో పరిష్కారం, దాంతోపాటు శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేశాకే నివేదిక, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నాడు. దుర్గం చెరువు పరిసర వారసులతో సమావేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే FTL ఏంది, బఫర్ జోన్ ఏంది నిర్ధారిస్తున్నారు. బీసీలు ఏకం కావాలి, కులగణన 95% పూర్తి, సర్వే ఆధారంగా రిజర్వేషన్లు అడగొచ్చు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీసీలదే కీలక పాత్ర, వడ్డెర కులస్తులు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. సో మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ అయిన తర్వాత మాత్రము అతని వర్క్ మాత్రం బేష్. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ప్రభుత్వం మీద ఏ విధంగా నడుస్తుందంటే ఒక రకంగా పార్టీకి కూడా అనుకూలంగా ఉన్నట్టుగా ఉండాలంటే పార్టీలో ఎవరిని ఇబ్బందులు జరగకుండా చూసినట్టే చూస్తూ అదేవిధంగా కార్యకర్తలవి ఇటు ప్రజలవి కూడా ఇక్కడి నుంచి కూడా ప్రజాపాలన నడవాలని చెప్పేసి గాంధీ భవన్లో కూడా వారానికి 2 రోజులు మంత్రులు ఉండాలి ఖచ్చితంగా. మీ డేట్ ఏదో మీ షెడ్యూల్ ఏదో చూసుకొని ఖచ్చితంగా ఇక్కడ టైం కేటాయించండి, ఇక్కడ కూడా ప్రజా సమస్యలు తెలుసుకోండి, కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి అని చెప్పేసి అక్కడ కూడా కూర్చోబెట్టిండు మంత్రులను. ఆ విధంగా మహేష్ కుమార్ గౌడ్ వర్క్ అయితే బేష్ నిజం చెప్పాలంటే. సో బీసీలకు కూడా పూర్తి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి సో దీన్ని కూడా మనం చూడవచ్చు అన్నట్టు ఓ రకంగా. మొత్తానికి బీసీలు ఏకం కావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు బెస్ట్ స్టేట్గా తెలంగాణ, 2 విభాగాల్లో తెలంగాణకు గుర్తింపు అని చెప్పేసి ప్రకటించిన కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కార్యక్రమాలు. అధికారులను అభినందించిన మంత్రి సీతక్క. మహిళా సంక్షేమంలో తెలంగాణకు బెస్ట్ స్టేట్గా తీర్చిదిద్దాలని ఆకాంక్ష. ఉదయపూర్ చింతన్ శిబిర్కు హాజరు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 27న రాష్ట్రానికి రాహుల్, మల్లికార్జున్ ఖర్గే సైతం రాక, సంవిధాన్ బచావో ప్రదర్శనలో పాల్గొనబోతున్న అగ్రనేతలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 27న ఈ యొక్క రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దిగుతుంది అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఇద్దరు వస్తున్నారట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఆదివాసీ చట్టాలు తెచ్చిందే కాంగ్రెస్ అని చెప్పేసి రైతు బంధు ఇవ్వదని రైతు బంధు ఇవ్వదని బీఆర్ఎస్ ప్రచారం. మేము 12,000 ఇస్తున్నాం, కానీ మేము 12,000 ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పకడ్బందీగా ఖర్చు చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటుండో. రాహుల్ భవిష్యత్ ప్రధాని, దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే వాళ్ళు 10,000 ఇస్తుండే ఆ 10,000 కూడా ఎట్లా ఇస్తున్నారో మీకు తెలుసు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, వెంచర్లు, పెట్రోల్ బంకులు, ఫంక్షన్ హాళ్ళు, అసోనాల్లో కూడా ఇచ్చారు. సో అవన్నీ ఇప్పుడు కట్టు వ్యవసాయదారులకే ఇచ్చేటట్టుగా, రైతులకే వచ్చేటట్టుగా, సాగు భూములకే వచ్చేటట్టుగా నడిపిస్తుంటాడు ఇక్కడ కథ. 12,000 ఇస్తున్నారు. వాళ్ళు 10,000 ఇస్తే ఇక్కడ 12,000. అది కూడా 12,000 15,000 ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. కానీ 15,000 ఇక్కడ ఆర్థికంగా ఇబ్బంది కాబట్టి, ఇక్కడ రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి 12,000 ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ధరణి పేరుతో కొంప ముంచిండ్రు. దానివల్ల ఒక కుటుంబానికే లాభం. 5 ఏళ్లలో ఒకసారి కలెక్టరేట్కు రాలే. మనుషుల్లో కల్మషం లేనోళ్ళే దివ్యాంగులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుండు. సిరిసిల్లలో దివ్యాంగులకు సైకిళ్ళు పంపిణీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ చెప్పే విధానం అయితే ఒకటే. ఈ యొక్క ధరణి పేరు మీద ఏ కుటుంబానికి లాభం జరిగిందా అంటే అది కేసీఆర్ కుటుంబానికి అని చెప్పేసి అంటున్నాడు బండి సంజయ్. సో దానికి సంబంధించి ఇలా మాట్లాడుతున్నారు. ఇది మొత్తానికైతే శనార్థి తెలంగాణ పత్రిక. ఇది మార్నింగ్ న్యూస్. ఈరోజు ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి ప్రధాన పత్రికల్లో. మొత్తానికి సంక్రాంతి పండుగ రేపటి నుంచి పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి భోగి, కనుమ, సో భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు కూడా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కు రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా సక్సెస్ఫుల్గా జరగాలి. ఆ విధంగానే ఇక్కడ మొత్తం జనాలు ఈ యొక్క పల్లెల బాటలు పెట్టేసారు, గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. సో సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ, సో దాంతోపాటు ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.